హాయ్ విఎస్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? లేదంటే కింద రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరే ముందు చూడొచ్చు. సగ్గుబియ్యం పాయసం ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. సగ్గుబియ్యం పాయసం తయారు చేయాలంటే సగ్గుబియ్యంని ముందుగా ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు సగ్గుబియ్యంని నానబెట్టి పెట్టాను. పాలు 2 కప్స్, షుగర్ 1/2 కప్, కాజు కిస్మిస్ వీటిని నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 4-5 ఇలాచీలని షుగర్తో కలిపి పొడి చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో 2 కప్స్ వాటర్ తీసుకుని వేడి చేసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యంని బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యంని డైరెక్ట్గా పాలల్లో ఉడికించకూడదు. అలా ఉడికించడం వల్ల పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, తొందరగానే ఉడికిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. గిన్నెలోకి చూస్తుంటే అన్నీ తెల్లగానే కనిపించి మనకు ఉడికినట్టుగా తెలీదు. ఇలా స్పూన్లోకి తీసుకొని చూసామనుకోండి, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా, అప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయినట్టు. ఈ ఉడికిన సగ్గుబియ్యంని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో 2 కప్స్ పాలు తీసుకొని వేడి చేసుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న సగ్గుబియ్యంని ఈ పాలల్లో వేసుకోవాలి. పాలల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి, బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకుంటే మనకి చిక్కబడినట్టుగా కనిపిస్తుంది. పాలు చిక్కబడుతున్నప్పుడు 1/2 కప్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి ఆప్షనల్, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వేసుకోవచ్చు. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏవైనా సజెషన్స్ కానీ కొత్త రెసిపీస్కి ఐడియాస్ కానీ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.